హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన టాపిక్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ అయిపోయాక పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా డౌట్స్ అయితే ఉంటాయి. నార్మల్గా పీజీలో ఎలా జాయిన్ అవ్వాలి, పీజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, పీజీలో ఎన్ని కోర్సులు ఉంటాయి, ఎన్ని యూనివర్సిటీలు ఉంటాయి, ది బెస్ట్ యూనివర్సిటీ ఏది, ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మొదటగా సిపి గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ సిపి గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ వైజ్గా అయితే ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే పీజీ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. అయితే ఈ పీజీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాయొచ్చు. అదేవిధంగా డిగ్రీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో 6th సెమ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీరు రాయొచ్చు. అయితే ఎవరైతే ఈ పీజీకి సంబంధించిన ఈ సిపి గేట్కి రాయాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే నేను ఒక 2 విషయాలు అయితే చెప్తా. ఏంటంటే, నార్మల్గా నేనైతే ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ ఇయర్, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ అయితే చేస్తున్నాను. ఇది ఇక్కడ ఎట్లా అంటే, ఇక్కడ 2 రకాల స్టూడెంట్స్ అయితే ఉంటారు. మొదటి రకం ఎట్లా అంటే, వీళ్ళు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీలాగానే సిపి గేట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ డిగ్రీ అయిపోయాక మీలాగానే వీళ్ళు కూడా సిపి గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్, పీజీకి సంబంధించిన సిపి గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దానిలో సీటు నార్మల్గా మంచి ప్రిపేర్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కొట్టి ఇక్కడ నార్మల్గా ఫుడ్ అండ్ షెల్టర్ అంటే హాస్టల్ని యూజ్ చేసుకుంటూ 24 hours కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎస్ఐపిసి కానీ, సిజిఎల్ కానీ, యూపీఎస్సి కానీ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ 2 years లోపల, ఈ పీజీ 2 years లోపల వాళ్ళు ఏదో ఒకటి జాబ్ కొట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇది ఫస్ట్ రకం వాళ్ళు, కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అదే 2వ రకం చూసుకుంటే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు. వీళ్ళు ఎట్లా అంటే, వీళ్ళు కూడా సిపి గేట్ ఎగ్జామ్ రాసి నార్మల్గా మంచిగా వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టి ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళు ఎట్లా అంటే నార్మల్గా డైలీ కాలేజ్కి వెళ్తారు, అటెండెన్స్ మెయింటైన్ చేస్తారు, వీళ్ళకున్న సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇట్లా అనమాట. వీళ్ళు నార్మల్గా సిఎస్ఐఆర్, సెట్, నెట్ ఇలా టీచింగ్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకొని వీళ్ళైతే టీచింగ్కి సంబంధించిన ఫీల్డ్కి అయితే వెళ్తారు. అదేవిధంగా పిహెచ్డీ చేయాలనుకుంటే పిహెచ్డీ చేస్తారు. ఇట్లా అనమాట. మీరైతే ఏ యూనివర్సిటీలో మీ యొక్క పీజీని చేయాలనుకుంటున్నారో, ఏ సబ్జెక్ట్లో చేయాలనుకుంటున్నారో అనేది క్లారిటీ అయితే మీకు ఉండాలి. ఇంకోటి ఏంటంటే, అసలు కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎట్లాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు. అంటే డిగ్రీ బేస్ మీద పీజీలో జాయిన్ అయ్యి డిగ్రీ బేస్ మీద ఏవైతే జాబ్స్ ఉంటాయో, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఐపిసి కానీ ఇలా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నార్మల్గా ఎట్లా అంటే, పీజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ తీసుకున్నాడు. వాడు ఎట్లా అంటే డైలీ కాలేజ్కి వెళ్ళాలి, యూనివర్సిటీ రూల్ పరంగా డైలీ కాలేజ్కి వెళ్ళాలి, అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, ల్యాబ్స్కి వెళ్ళాలి. ఇక ఖాళీగా ఉండదు అనమాట. ఇక టైం మొత్తం కాలేజ్లోనే అయిపోతుంది. ఇక కాంపిటేటివ్కి ఎక్కడ ప్రిపేర్ అవుతాడు? మన వల్ల కాదు ఇక కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వడం. అట్లా అనమాట. అదే మనము ఏ డిపార్ట్మెంట్ అయితే అటెండెన్స్ అంతగా పట్టించుకోరో, డైలీ క్లాసెస్ అవ్వవో, అటువంటి సబ్జెక్ట్ మనము అటువంటి డిపార్ట్మెంట్ జాయిన్ అయితే మనమైతే ఈ కాంపిటేటివ్కి అయితే మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సబ్జెక్ట్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇదైతే దృష్టిలో అయితే పెట్టుకోండి. ఇక నార్మల్ టీచింగ్ ఫీల్డ్కి ఇంకా పిహెచ్డీ చేయాలనుకున్న వాళ్ళైతే మీరైతే అవన్నీ ఏం అవసరం లేదు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్లో సిపి గేట్ ఎగ్జామ్ రాసి మీరైతే ఎట్లయినా చదువుతారు కాబట్టి మంచిగా ర్యాంక్ కొట్టి మీరు డైలీ కాలేజ్కి వెళ్ళి మీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ సిఎస్ఐఆర్ ఇంకా సెట్, నెట్ వీటికి ప్రిపేర్ అవుతూ మీరైతే మీ టీచింగ్ ఫీల్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనము నార్మల్గా పీజీలో ఎన్ని యూనివర్సిటీలు ఉంటాయి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాదు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాల్మూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జేఎన్టీయూ హైదరాబాద్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాద్. మొత్తం అయితే మనకి మన తెలంగాణలో 8 యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. దీనిలో ది బెస్ట్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ. దీనిలో అయితే ఎటువంటి డౌట్ లేదు, ఇది మీకు తెలుసు. అదేవిధంగా నార్మల్గా ఈ పీజీలో మనకి ఎన్ని కోర్సులు ఉంటాయి ఏందని ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఎంఏ అరబిక్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, కన్నడ, మరాఠీ, పార్షియన్, సాంస్క్రిట్, తెలుగు, ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్ ఇలా అయితే నార్మల్గా మనకి ఈ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఎంఏకి సంబంధించిన ఈ కోర్సులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో మనకి ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషను, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంటు, ఎంఏ పొలిటికల్ సైన్సు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సైకాలజీ, ఎంఏ సోషాలజీ
ఇలా అయితే మనకి నార్మల్గా ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో అయితే మనకి ఈ కోర్సులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో ఎంకామ్ ఉంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎంఈడి ఎంపీఈడి ఈ 2 కోర్సులు అయితే ఉన్నాయి. ఇంటిగ్రేట్ కోర్స్ అనమాట, ఇది 5 years ఉంటుంది. ఇది ఎట్లా అంటే నార్మల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు దీనిలో అయితే జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ 3 years, పీజీ 2 years, మొత్తం కలిపి 5 years కోర్స్ అయితే ఇది ఉంటుంది. దీంట్లో మనకి ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ ఇవైతే మనకి దీనిలో కోర్సులు అయితే ఉన్నాయి. ఇదైతే ఇంటర్ వాళ్ళకి నార్మల్గా ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఇదైతే చేసుకోవచ్చు అనమాట, 5 years కోర్సు. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో మనకి ఎన్ని కోర్సులు ఉన్నాయి ఏందని ఒకసారి చూసినట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో మనకి ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఇంకా జియాలజీ, జియోకెమిస్ట్రీ, జియోటెక్నాలజీ, న్యూట్రిషియన్, ఫుడ్ అండ్ సైన్స్ ఆర్ టెక్నాలజీ, ఇలా అయితే నార్మల్గా మనకైతే ఈ కోర్సులు అయితే ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే అసలు ఎటువంటి బుక్స్ చదవాలి, నార్మల్గా ఎంత లోపల ర్యాంక్ ఉండాలి, అసలు ఏం చేయాలి అనేది అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. నార్మల్గా ఉస్మానియా యూనివర్సిటీలో మీరు సీట్ కొట్టాలంటే మీ ర్యాంక్ అనేది 100 లోపల అయితే ఉండాలి. అయితే ఈ పీజీకి సంబంధించిన సిపి గేట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాలంటే డిగ్రీలో ఉన్న ఫస్ట్ సెమ్ నుంచి 5th సెమ్ వరకు ఉన్న నోట్స్ని అయితే మీరైతే ఫాలో అవ్వాలి. ఒకవేళ మీ దగ్గర నోట్స్ లేకపోతే మార్కెట్లో మీకు విజేత కాంపిటీషన్ అనే ఒక బుక్ అయితే ఉంటుంది. ఇది సబ్జెక్ట్ వైజ్గా అయితే ఉంటుంది. మీరు ఈ యొక్క పీజీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ సబ్జెక్టులో అయితే రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి విజేత కాంపిటీషన్ అనే బుక్ అయితే మీరు తీసుకొని మీరు తరువుగా దాన్ని అయితే మంచిగా ఒకటే బుక్, ఇంకా వేరే బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వకండి. ఒకే బుక్ నార్మల్ 2-3 సార్లు చూసుకోండి. చూసుకున్నాక నార్మల్గా తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ 5 years సిపి గేట్కి సంబంధించి లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి ర్యాంక్ వచ్చి మంచి ర్యాంక్తో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ అనేది రావడం అయితే ఖాయం. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. ఈ విజేత కాంపిటీషన్ బుక్స్తో పాటు లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్ అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్ కావాలో ప్రీవియస్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ వాళ్ళైతే ఈ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇది నా టెలిగ్రామ్ ఛానల్ అనమాట. దీనిలో మీరు జాయిన్ అయినట్టయితే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అక్కడ మీరైతే నార్మల్గా అన్న నాకు పేపర్స్ కావాలని మెసేజ్ ఒకటి మీరు పెట్టినట్టయితే నేనైతే మీకు అక్కడ పంపుతాను. అక్కడ నుంచి మీరైతే మీ యొక్క ప్రీవియస్ ఇయర్ సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరైతే అక్కడ నుంచి అయితే తీసుకోండి. సెర్చ్ బార్కి వెళ్ళి నార్మల్గా ఓయూ స్టూడెంట్ అని మీరు కొట్టినట్టయితే స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇలా అయితే వస్తుంది. ఈ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వండి. ఇది నా టెలిగ్రామ్ ఛానల్. జాయిన్ అయిన తర్వాత మెసేజ్ చేయండి, అన్న నాకు పేపర్స్ కావాలి లాస్ట్ 5 yearsకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మెసేజ్ చేసిన వెంటనే నేనైతే పేపర్స్ పంపడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు పేపర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళి నార్మల్గా దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్ళిపోతారు. ఇది అనమాట పీజీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. పీజీకి సంబంధించి కానీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిపి గేట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేనైతే అన్ని కామెంట్స్కి నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఈ సిపి గేట్కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంది అనేది వీడియోస్ అయితే నెక్స్ట్ అయితే ఉంటాయి. కాబట్టి మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.